Hi, welcome to ASRA, creating a world of care. That is the basic philosophy of our organization. Before introducing about organization, I want to introduce about myself as I am Habib Sultan Ali, practicing advocate from Visakhapatnam Bar Association and AP High Court. ఆస్రా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు నా ప్రత్యేక స్పెషల్ గ్రీటింగ్స్ టు అవర్ ప్రభాకర్ గారు అండ్ అజయ్ గారికి. ఒక మంచి విషయాలపై అవగాహన కల్పిస్తూ మంచి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి చేస్తున్న ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఆస్రా. ఆస్రా ఫుల్ ఫామ్ వచ్చేసి అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. ఆస్రా its register office at Delhi. ASRA is an organization working for the welfare of consumers and protection of consumer rights. ASRA ఓన్లీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని బేస్ చేసుకొని ఆ ఒక్క పాయింట్ మీద వర్క్ చేయాలని సుప్రీంకోర్టు అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ అడ్వకేట్స్ తోటి దీన్ని ఢిల్లీ ప్రధాన కేంద్రంగా రిజిస్టర్ చేయించి ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు కొన్ని ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని 2013 నుంచి విస్తృతంగా తీసుకెళ్తున్నామని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. సో ఫస్ట్ మీ అందరు చెప్పేది అసలు ఆస్రా ఏం చేస్తుంది. 1986లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. యాక్ట్ వచ్చి 32 ఇయర్స్ దాటినా ప్రజలకి యాక్ట్ పై ఉన్న పవర్, యాక్ట్ ద్వారా వస్తున్న బెనిఫిట్స్ ప్రజలకు తెలియక కామన్ మ్యాన్, కన్జ్యూమర్ చాలా నష్టపోతున్నాడు. సో ఆస్రాని ఎలా క్రియేట్ చేశామంటే ఫస్ట్ ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి అవేర్నెస్ తీసుకెళ్ళడమే ప్రధాన ఉద్దేశంగా దీన్ని స్టార్ట్ చేశాం. ఫస్ట్ ఆస్రా ఎలా వర్క్ చేస్తుంది. ఇట్స్ రిజిస్టర్ ఆఫీస్ అట్ ఢిల్లీ. సో ఫస్ట్ ఒక నేషనల్ కమిటీ ఉంటుంది. ఈ నేషనల్ కమిటీ దీంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అండ్ 7 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తోటి ఢిల్లీ నేషనల్ లెవెల్లో ఈ ఆఫీస్ వర్క్ చేస్తుంది. దీని నుంచి ఛానల్స్గా ఎవ్రీ స్టేట్, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వరుస ప్రతి స్టేట్స్లో కూడా స్టేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అని 7 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అలాగే ప్రతి స్టేట్స్లో కూడా ఒక టీమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, అసోసియేట్స్ని. ప్రతి స్టేట్లో కన్జ్యూమర్ ఫోరం, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం జిల్లాకు ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపూర్, ఇలా ఎవ్రీ డిస్ట్రిక్ట్స్కి 15 మంది ప్యాటర్న్స్ ఉంటారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ. సో ఫస్ట్ మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక టీమ్ని బిల్డప్ చేసి ఈ టీం ద్వారా ఎవ్రీ కాలేజెస్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్స్కి అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్స్కి అలాగే కామన్ మ్యాన్కి ఫస్ట్ మనం చేస్తున్న పని ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 నుంచి అవేర్నెస్ క్యాంప్స్ ఇస్తాం. అసలు హూ ఈస్ కన్జ్యూమర్, వాట్ ఈస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, వాట్ ఈస్ డిఫెక్టివ్ ప్రొడక్ట్, వాట్ ఈస్ డిఫిషియన్సీ ఇన్ సర్వీస్, దానిపైన అవగాహన ఇచ్చి ఎలాంటి ప్రాబ్లమ్స్ గురించి మా దగ్గర రావచ్చుందని చేస్తాం. అవేర్నెస్ ఇచ్చిన తర్వాత ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ముందుగా యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీడియేషన్ చేయడానికి మనం ట్రై చేస్తాం. అంటే ప్రాబ్లమ్ని బిఫోర్ ఫైలింగ్ ద కేస్ షార్ట్అవుట్ చేయడానికి. ఇఫ్ నాట్, ఈ షార్ట్అవుట్ చేయడంలో వీళ్ళకి రాజీ కుదరకపోతే ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్ వీఆర్ ఫైలింగ్ ద కేసెస్ ఇన్ ద ప్రాపర్ కోర్ట్స్. అది ఆస్రా చేసే పని. అయితే ఆస్రా ఇస్ అన్ ఆర్గనైజేషన్ అడ్వకేట్స్ అసోసియేషన్, బట్ యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇక్కడ కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే అడ్వకేట్స్ అక్కర్లేదు కాబట్టి కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే వీ కెన్ ఫైల్ యాజ్ ఎ కేస్ యాజ్ ఇన్ పర్సన్ త్రూ అన్ అడ్వకేట్ ఆర్ త్రూ అన్ ఆర్గనైజేషన్ వీ కెన్ ఫైల్ ద కేస్ టు గెట్ ద రెట్రసల్. ఈ క్లాజ్ని బేస్ తీసుకొని అడ్వకేట్స్ అసోసియేషన్లో ఎవరైతే నాన్ అడ్వకేట్స్ సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్గా ఉండి సమాజానికి ఏమైనా సేవ చేయాలని లక్ష్యంతో ఉన్న వాళ్ళని దీంట్లో ప్యాటర్న్స్గా తీసుకొని ఈ ప్యాటర్న్స్ అందరితో కూడా ఈ స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ అన్ని ఫిలప్ చేసి వీళ్ళందరికీ అవగాహన కల్పించి కేసెస్ ఎలా ఫైల్ చేయాల విషయంలో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి కేసెస్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజు దాకా నేను గర్వంగా చెప్పగలుగుతాను 175 successful cases on behalf of ASRA we filed and given the wonderful judgments ని తీసుకొని కామన్ మ్యాన్కి ఉపయోగపడేలా చేశామని చెప్పడం చాలా గర్వపడుతున్నాను. అయితే ఈ ఛానల్ ద్వారా
కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద స్టెప్ బై స్టెప్ అసలు ఎలా వస్తుంది, ఏ విషయాలు మన యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి వస్తాయి అనే దాంట్లో అవగాహన కల్పించడానికి స్టెప్ బై స్టెప్ మీ ముందుకు తీసుకొస్తానని, అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ దీని ద్వారా ఒక మంచి మెసేజ్ని పాస్ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.